వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మదర పీఠాధిపతి జగద్గురు ఆగ్రో మలోక పీఠాధీశ్వర స్వామి శ్రీ రాజేంద్రదాస దేవాచారి జి మహారాజ్ ఆధ్వర్యంలో నాసిక్ త్రయంబకం నుండి సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో గోదావరి పరిక్రమణకు వందలాదిగా తరలివచ్చిన సాధువులు. ఇక అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో సాధువులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 6వ తేదీన చేపట్టిన గోదావరి ప్రదక్షిణల యాత్ర సనాతన ధర్మ పరిరక్షణ, గోమాత రక్షణ, హిందూ ధర్మ ప్రచార లక్ష్యంగా సాధువులు యాత్ర చేపట్టారు. అంతర్వేది సాగర సంగమం వద్ద ప్రదక్షిణ అనంతరం నరసాపుర ప్రయాణం తిరిగి నెల 20వ తేదీన నాటికి నాసిక్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. यही छोड़ेगा और यही मिलेगी, बाहर अंदर नहीं जाए। जय श्री राम, जय श्री राम, जय श्री राम। 10 घंटा से जय श्री राम, जय श्री राम, నెమ్మదిగా నెమ్మదిగా జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్। शिव के जटा से एक धारा निकलकर राजर्षि भगीरथ जी के द्वारा हिमालय से निकलकर पूर्व समुद्र में गंगा सागर तीर्थ में आकर प्रतिष्ठित हुई, तो दूसरा ब्रह्मगिरी पर प्रकट हुई, वहाँ से चलकर यहाँ दक्षिण समुद्र तक आई। पुराणों में बहुत महिमा है, भगवान ने भी गोदावरी की परिक्रमा किया है और हम लोग इसी भाव से श्रेष्ठ संत सभी मिलकर गोदावरी जी की परिक्रमा कर रहे हैं। पूरी 700 संत हैं, 700 संत हैं, उनको साथ लेकर आए हैं। यहाँ नृसिंह स्वामी का दर्शन किया, हृदय बहुत प्रसन्न है। ये इतना सुंदर स्थल है कि यहाँ तो 1 रात 2 रात रुकना चाहिए, फिर कभी भगवान नृसिंह कृपा करेंगे। విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బక్కలూరు గ్రామంలో సర్పంచ్ పొట్టిక శ్రీనివాస ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ బక్కలూరు పంచాయతీ పరిధిలో ఉన్న ముళ్లకొండలో రంగురాళ్ల మైనింగ్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, ఏజెన్సీలోని పీసా చట్టం నిబంధనలు పాటించకుండా పంచాయతీ ప్రజల అభిప్రాయ సేకరణ జరగకుండా తప్పుడు మార్గంలో మైనింగ్ లీజ్ తీసుకుని ఏకపక్షంగా ఏజెన్సీ సంపదను ట్రైబల్ పేరుతో దోచుకోవాలని మైనింగ్ మాఫియా కుట్ర పన్నుతుందని, దీని వెనక ప్రభుత్వాధికారులు హస్తం కూడా ఉందని ఆయన మండిపడ్డారు. ప్రజలు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బచ్చులపావుల రావు, పండు, రాజబాబు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు పీటా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ రంగురాలు మైనింగ్ వెంటనే, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించని అధికారులపై కేసులు వెంటనే, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించని అధికారులపై కేసులు వెంటనే నమోదు చేయాలి, ప్రజల అభిప్రాయాన్ని ధిక్కరిస్తున్న అధికారులపై కేసులు వెంటనే నమోదు చేయాలి। బక్కలూరు పంచాయతీలో అనుమతులు అక్రమంగా ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బక్కలూరు పంచాయతీ బక్కలూరు గ్రామంలో గ్రామ సభ సమావేశం సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ పక్కనే జస్ట్ 1.5 కిలోమీటర్ కూడా లేదు చూసుకుంటే, ఈ పక్కనే ఉన్నటువంటి ఒక కొండ పేరు ఏంటంటే ముళ్ళుకొండ అని చెప్పేసి ఒక పేరు ఉంది కొండకి. ఇది పూర్వీకుల నుంచి వాళ్ళు ఆ కొండను కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఆదివాసులు కాపాడుకుంటూ వస్తున్నటువంటి కొండ. ఈ కొండలో రంగురాళ్ళు ఉన్నాయనేటటువంటి దానితోటి అక్రమంగా పొట్టిక సత్యనారాయణ అనేటటువంటి వ్యక్తి పేరుతోటి లీజు తీసుకోవటం అనేది జరిగిందట. ఇతను ఒక పార్టీ నాయకుడు అని కూడా ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. అయితే మేమన్నా ఇక్కడ ప్రజలు చెప్తున్నట్టు ఉంది, లేని ఎడల దీనిపై దశల వారి ఉద్యమం కొనసాగుతుందే ఉందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.
మాకొద్దు మాకొద్దు రంగురాళ్ళ కోరి మాకొద్దు 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 అప్పుడు లీజుని అప్పుడు లీజుని అప్పుడు లీజుని అప్పుడు లీజుని జై ఆదివాసీ జై ఆదివాసీ. ఏలూరు జిల్లాలో తూర్పు శ్రీ గంగానమ్మ జాతరలో భాగంగా వినుకొండ అంకమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. జాతర ఘట్టంలో భాగంగా శనివారం ఉదయం శ్రీ వినుకొండ అంకమ్మ అమ్మవారిని ఆహ్వాన చేసి విచిత్ర వేషధారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ అమ్మవారి నగర సంచారం నిర్వహించిన జాతర కమిటీ నిర్వాహకులు. ఈ సందర్భంగా ఏలూరు వన్ టౌన్ లో జరుగుతున్న అమ్మవారి నగర సంచార కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వినుకొండ అంకమ్మ వారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి నగర సంచారం చేస్తున్న ట్రాక్టర్ రాధాని సైతం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని స్వయంగా కొంత దూరం నడిపించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో క్రిస్మస్ అంటే సంతోషకరమైన పండుగ. యేసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని, క్రిస్మస్ పండుగతో ప్రతి ఇంట శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం చిన్నరంగానిపాలెగ్రంలోని బేతెస్తా మినిస్ట్రీస్ లో క్రిస్మస్ శుభార్త సభ నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ప్రేమభావాన్ని, సేవా తత్పరతను, క్షమాగుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత ప్రీతికరమైన రోజు అని అన్నారు. సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలని, జీసస్ ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలని, నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నామన్నారు. సర్వాధికారి అయిన మా ప్రభువా మీకు స్తోత్రం. మీరు అదృశ్య స్వరూపుడై ఉండి సర్వ సృష్టికి ఆది సంపూర్తుడిగా ఉన్న మా ప్రభువా మీకు స్తోత్రం. మానవుల యొక్క నిర్మాణకర్తగా ఉన్న మా తండ్రి మీకు స్తోత్రం నాయన. ఎన్నుకోబడిన శాసనసభ్యులు తండ్రి ఆంజనేయులు గారిని బట్టి స్తుతిస్తున్నాను నాయన. ఆయన ప్రజలకు ఏదో ఒక మంచి చెయ్యాలని, సేవ చెయ్యాలని ఆలోచన రావటం జరిగింది. అది అమల్లో పెట్టారు. మన గౌరవ శాసనసభ్యులు మరి పులపర్తి రామాంజనేయులు గారు మన మధ్యకి రావటం చాలా సంతోషం. మొదటిగా వారు ఒక ఇద్దరికి బీమా అందజేస్తారు. ఈ మంచి కార్యక్రమం వారి చేతుల మీదుగా జరిగించడం మాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఒకసారి క్లాప్స్ కొట్టి
బాపట్ల మండలం సూర్యలంక ఎయిర్పోర్ట్ స్టేషన్ పీఎం కేంద్రీయ విద్యాలయ 41వ యాన్యువల్ డే వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. యాన్యువల్ డే ముఖ్య అతిథిగా బాపట్ల ఎయిర్ ఫోర్స్ స్టేషన్ గ్రూప్ కెప్టెన్ జీకే గెడ్డాను స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులు గౌరవ ఆహ్వానంతో స్వాగతం పలికారు. క్రీడలు, వ్యాసరచన, వివిధ భాషల్లో ప్రావీణ్యం పోటీలలో ప్రతిభ చాటిన విద్యార్థులకు ఉత్తమ ఉపాధ్యాయులకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు గ్రూప్ కెప్టెన్ జీకే గెడ్డా బాపట్ల కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ కె మృదులా చేతుల మీదుగా అందజేశారు. దేశంలో ఏ మూలాన వెళ్లినా కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు తమ ప్రతిభ చాటిన వారుంటారని, దేశ ప్రగతి కొరకు విద్యార్థులు తమ ప్రతిభ చాటుతూ వెళ్లాలని అన్నారు. అన్నింటిలో ప్రతిభ చాటాలని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. బాపట్ల బావుపురి కళావేదిక ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా పట్టణంలోని రథం బజార్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన సత్య హరిశ్చంద్ర నాటక ప్రదర్శన బాపట్ల పుర ప్రజలను ఎంతో ఆకట్టుకుంది. నాటక ప్రదర్శన జరిగిన అంతసేపు బావుపురి ప్రజలు ఆసక్తిగా చూశారు. ఇటువంటి పురాతన కళలు అంతరించిపోతున్న తరుణంలో నాటక ప్రదర్శనలు నేటి తరానికి తెలిసే విధంగా ప్రదర్శించడం గొప్ప అనుభూతి కలిగించిందన్నారు. కళా పోషకులు తెలియజేసరికి ఏది ఏమైనా అంతరించిపోతున్న నాటక రంగానికి అప్పుడప్పుడు ఇటువంటి నాటక ప్రదర్శనలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం కోకనారాయణపాలె గ్రామ మాజీ సర్పంచ్ పుప్పాల సురేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు పుట్టినరోజు వేడుకలు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి మరియు స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేసి పుష్పాల సురేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజున వేడుకలకు సంబంధించి పెడన మరియు పట్టణ గూడూరు మండలంలో పలు ప్రాంతాల వృద్ధులకు, రోగులకు ఆహార పొట్లాలు అందజేశారు. ఇవ్వండి
అవి ముసలోడికి ఇద్దరు ఉన్నారు, ఇంకో పట్ల ముసలోడి ఇద్దరు ఉన్నారు, ఇంకో పట్ల తీసుకురా, ఇంకోటి పట్టుకో అమ్మ, కింద పెట్టుకో, పట్టుకో. కన్ను కనపడలేదు. అదే ఈరోజు కోకనారాయణపాలెం మాజీ సర్పంచ్ పుప్పాల సురేష్ గారి జన్మదినం సందర్భంగా పెడంలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి అనాథుల కాలనీలో అందరికీ ఈ పూట బిర్యానీ పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు మరి ఇక్కడ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి అనాథుల కాలనీలో నిరుపేదలందరికీ కూడా బిర్యానీ పొట్లాలు, వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే పొద్దున గూడూరులో కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి కోకనారాయణపాలెంలో కూడా ఘనంగా జన్మదిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈయన పేద ప్రజలకు ఎప్పుడూ అండగా నిలబడతాడు. ఎవరికి సాయం వచ్చినా సరే మరి ముందుండి నిలబడే వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని మీరందరూ ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండల వైసీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు భీమిలి నియోజకవర్గ ఆనందపురం పార్టీ కార్యాలయంలో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో చిన్న శ్రీను మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో కోటి సంతకాల ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లుగా భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను తెలిపారు. ఈ ఉద్యమంలో భాగంగా ఈ నెల 15వ తేదీన అనగా సోమవారం ఉదయం 10 గంటలకు జీఎంసీ గాంధీ విగ్రహం నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఈ 2 సంవత్సరాల కాలం సుమారుగా ఈ 18-19 నెలల కాలంగా ఏం చేసిందో ప్రభుత్వం మాత్రం సక్సెస్ఫుల్ గా ప్రతి నెల 15,000 కోట్ల రూపాయలు 10 నుంచి 15,000 కోట్లు అప్పు చేస్తుంది. శుభ్రంగా ముందు పనులు జరుగుతున్నాయండి. అది వైఎస్ఆర్ పార్టీ ఎందుకు చెప్తున్నామంటే ఏదైనా పని పట్టుకుంటే ఆ పని నెరవేర్చాలి. పని కార్యక్రమం పార్టీలు కూడా కలుపుకొని, ఎందుకంటే సామాజిక దృక్పథంతో చేస్తున్న కార్యక్రమం ఏదో రాజకీయ కోణంతోనో ఏదో ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలన్న ఆలోచన కాకుండా ఈ ప్రభుత్వం తీసుకున్న వ్యతిరేక నిర్ణయం ఇప్పటికే ప్రజలు అన్యోన్య స్పందన వచ్చింది. అన్ని వర్గాల్లో స్పందన వచ్చింది. అన్ని వర్గాల్లో కూడా ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇందాక సోదరులు చెప్పారు. ఈ ప్రభుత్వం మన 10 రోజులు పోతే 2 సంవత్సరాలు ఏర్పడబోతుంది. ఈ 2 సంవత్సరాల్లో చూస్తే ఈ ప్రభుత్వంలో కనిగిరి సబ్ జైలు నిర్మాణ పనులు తక్షణమే పూర్తి చేయటకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గాఫర్ జైళ్ల శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ కు లేఖ రాసినట్లుగా తెలిపారు. అసంపూర్ణంగా నిర్మించబడిన సబ్ జైలును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనిగిరిలోని సబ్ జైలుకు అత్యంత పురాతన భవనంగా ఉండి శిథిలాలకు చేరుకోవడంతో అప్పటి ప్రభుత్వం నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందని తెలిపారు. అయితే నిధుల కొరత కారణంగా కొంతవరకు నిర్మాణం పూర్తయి మిగిలిన పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. కనిగిరి కోర్టు చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగి ఉన్నప్పటికీ సబ్ జైలు వినియోగంలో లేకపోవడం వల్ల కక్షిదారులు, పోలీసు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మరి కనిగిరి సబ్ జైలు చాలా పురాతనమయ్యి ఉండి చాలా చరిత్రాత్మకమైన సబ్ జైలు ఇది. ఎందుకంటే మరి గతంలో నేను వినడంలో, నేను తెలుసుకోవడంలో మరి దర్శి, పొదిలి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు 5 నియోజకవర్గాలకు సబ్ జైలు కనిగిరి సబ్ జైలే ఉండేది. మరి ఈ సబ్ జైలు మరి గతంలో పురాతనమై ఉండి శిథిలావస్థ సమయంలో గత ప్రభుత్వంలో కొంత డబ్బును మంజూరు చేశారు. మరి సబ్ జైలు నిర్మాణం కొరకు నిర్మాణం జరిగింది. కానీ నిధుల కొరత వలన నిర్మాణం మధ్య ఆగిపోవడం జరిగింది. సబ్ జైలు లేకపోవడం వలన మరి లిటిగెంట్ పబ్లిక్ అంటే ముద్దాయిలు, రిమాండ్ చెప్పిన ముద్దాయిలు
మరి దర్శి కానివ్వండి, మరి ఒంగోలు కానివ్వండి రిమాండ్ చెప్తే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఈ రిమాండ్ చెప్పడం వల్ల ఏంటంటే పోలీసు వారికి కొంచెం ఇబ్బందిగా పరిస్థితి. అంటే కనిగిరిలో రిమాండ్ చెప్తే వెంటనే జైలుకి అప్పచెప్తే వాళ్ళకి చాలా సులువుగా ఉంటుంది. కానీ ఇప్పుడు దర్శికి మరి ఒంగోలుకి తీసుకెళ్లాలంటే మరి 2-3 కానిస్టేబుల్స్ వాళ్ళకి అవసరమై మరి వాళ్ళకి ఎంతో టైం అంతా వేస్ట్ అయ్యే పరిస్థితి. అలాగే మరి బెయిల్ మంజూరైనప్పటికీ మళ్ళీ వాళ్ళు రిలీజ్ కావాలంటే ఒక రోజంతా వేస్ట్ అయిపోయి అదనంగా ఒక రోజు జైల్లో ఉండే పరిస్థితి ముత్తాలకు ఉంటుంది. అలాగే ఖర్చు కూడా మరి ఎక్కువ అవుతుంది. కనిగి నుంచి వెళ్ళి ఒక మనిషి వెళ్ళి ఆ కవర్ ఇచ్చి రిలీజ్ చేయించుకోవాలంటే కొంచెం ఖర్చుతో కూడా పని. ఇవన్నీ సమస్యలు తీరాలంటే ప్రభుత్వం వెంటనే సరిపడా మరి మిగతా కొరవ పని వాటికి సరిపడా నిధులు మంజూరు చేసి మరి కాంపౌండ్ వాళ్ళు కానివ్వండి కొంచెం ఉన్న కొరవ పనులు కానీ పూర్తి చేస్తే మరి త్వరలో సబ్జెక్టులు ప్రారంభించు వెంటనే దీనిపై దృష్టి పెట్టి మరి నిధులు మంజూరు చేసి త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. విజయనగరం జిల్లా సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో మెస్సియా మార్చ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రటరీ సంఘమిత్ర ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ సిమ్స్ చర్చ్ 151వ సంవత్సరంలో అడుగుపెట్టి ప్రతి ఏడాదిలా ఈ ఏడాది కూడా మెస్సియు మార్చ్ చేపట్టనున్నారు. ఇక క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. చర్చ్ నుండి ఎంజీ రోడ్ నుండి మెయిన్ రోడ్ మీదుగా చర్చ్ వరకు ర్యాలీ నిర్వహించినట్లుగా తెలిపారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ప్రార్థన ద్వారా సాయం చేయడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో ఒంటేలు, గుర్రాలు, పొడుగు మనుషులు, క్వయర్, ఎక్స్మాస్ కార్యక్రమాలతో సాగింది. స్థానిక సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ సెప్టెంబర్ 10వ తేదీ ఈ సంవత్సరం 150 సంవత్సరాలు ముగించుకొని 151వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన అతి పురాతనమైన ఈ విజయనగరం బ్యాప్టిస్ట్ సంఘం ప్రతి సంవత్సరం మెస్సియా మార్చ్ అన్న ప్రత్యేకమైన క్రిస్మస్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ క్రిస్మస్ ర్యాలీలో మరి చాలా క్రిస్మస్ వేషధారణలు, మరి అలాగే జ్ఞానులకు గుర్తుగా ఒంటెలు, అలాగే రాజులకు రాజైన ప్రభు అయిన క్రీస్తు గుర్తుగా మరి గుర్రాలు, అలాగే ఇంకా చాలా వేషధారులతో క్రిస్మస్ తాతలు ఇవన్నీ వేసుకొని విజయనగరం ప్రాంతంలో మా సంఘం ఎంజీ రోడ్లో బయలుదేరి రైల్వే స్టేషను, బస్ స్టాండు, కోట, మూలాంతర్లు, గంటస్తంభం, కనికాపురం సంకోవల మీదుగా మళ్ళీ మా చర్చి వరకు రాబోతుంది. మరి టౌన్లో ఉన్న అందరికీ ఈ క్రిస్మస్ సందర్భంగా మరి కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. చాలామంది పేదవాళ్ళకి వారి అవసరం తీరుస్తున్నాం. మరి విజయనగరం ప్రజలందరూ కూడా మా సంఘాన్ని ఈ 150 సంవత్సరాలు విజయనగరం పట్టణ ప్రజలు క్రైస్తవులు ఆదరించారు. రానున్న దినాల్లో కూడా మీరు ఎటువంటి కష్టం వచ్చినా మా చర్చికి రండి, ప్రార్థన చేసుకోండి. దేవుడి తాలూకా ఆశీర్వాదాలు స్వస్థతలు పొందుకోండి. దేవుడి మాటలు దీవించిందాక. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు గంట్యాడ మండల పరిధిలోని గ్రామాల్లో రహదారి భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా గంట్యాడ ఎస్ఐ సాయికృష్ణ తెలిపారు. అతివేగంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, కావున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మండలంలోని ప్రధాన జంక్షన్స్ లో స్టాపర్లను ఏర్పాటు చేశామని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు. నా పేరు డి సాయికృష్ణ, నేను గంట్యాడ ఎస్ఐ మాట్లాడుతున్నాను. ఈ గంట్యాడ పరిధిలోని ఏదైతే నేషనల్ హైవే 560 రోడ్లోని ఈ మధ్యన ఎక్కువగా రహదారి ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు జరుగుతుందని గమనిస్తున్నాము. అయితే గౌరవ జిల్లా ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్ సార్ ప్రమాదాలు సంభవించకుండా ఈ రేడియం స్టిక్కర్లతో స్టాపర్లని, డ్రమ్ముల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా వాహనదారులు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ అనేది పెట్టుకోవాలి. ఆ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల తలకి దెబ్బ తగ్గకుండా మీ యొక్క ప్రాణాలని, అంటే ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు తలకి దెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి భూమికి గురుత్వాకర్షణ శక్తి వల్ల తల వేగంగా భూమిని చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి తలకి దెబ్బ తగిలే ఎక్కువ అవకాశం ఉంటుంది. కావున తలకి హెల్మెట్ పెట్టుకోవడం, ఎట్టి పరిస్థితుల్లో కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలండి. అదేవిధంగా ఈ ఆటోల్లోని ఓవర్లోడ్ ప్రయాణాలు చేయకండి. ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కించుకోవడం ఆటో డ్రైవర్లు చేయకూడదు. అదేవిధంగా ప్రయాణికులు కూడా ఆటోల్లోని వేలాడుతూ ప్రయాణం చేయకూడదు. దానివల్ల ప్రమాదాలు సంభవించి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి
వాహనదారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మీ యొక్క విలువైన ప్రాణాలు కోల్పోకుండా. విజయనగరం జిల్లా సివిల్ సెషన్ కోర్టులో రాజీయ రాజమార్గం అనే కేసులను సామరస్యపూర్వకంగా స్నేహపూరిత వాతావరణంలో ఎటువంటి వివాదాలు లేకుండా పరిష్కరించే ఏకైక మార్గం లోక్ అదాలత్ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబితా అన్నారు. నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఉమ్మడి జిల్లా మొత్తంగా 9513 కేసులను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. కోర్టులో ఈ కేసు అయింది. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కోర్టులో ఈ కేసు అయింది. ఇక్కడ విచ్చేసిన మన భారత ప్రెసిడెంట్ రవికుమార్ గారు, సీనియర్ న్యాయవాదులందరికీ, ముఖ్యంగా ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాదులందరికీ నమస్కారం అండి. మరియు కక్షిదారులందరికీ నమస్కారం. ఇక్కడ రాజీ చేసుకోవడానికి వచ్చిన వారందరికీ చాలా ధన్యవాదములు అండి. నిర్వహిస్తేనే మనం హ్యాపీగా ఉంటాం. మనకి యాక్సిడెంట్ అవడంతో పాటు ఎదుటి వారి ఫ్యామిలీకి కూడా చాలా నష్టపరుస్తాం అనే ఉద్దేశంతో ఈ ట్రాఫిక్ ఛానల్స్ కూడా ఇమీడియట్ గా రెమిట్ చేయించుకొని ఒక ఆదేశం వచ్చిందండి. ఈ రోజు అదాలతే కాదు, ముందు వచ్చే లోక్ అదాలత్లో కూడా మంచి కేసెస్ డిస్పోజ్ ఆఫ్ చేసుకోవాలండి. సో దట్ కోర్టుకు కూడా భారం తగ్గుతుంది, మీకు త్వరితంగా ఒక రిజల్ట్ వస్తుంది, వెంటనే ఇమీడియట్ గా అమౌంట్ కూడా ఎవరికైతే వాళ్ళకి చేరడం జరుగుతుందండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సివిల్ కేసులు కూడా మనకి రాజీ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి విన్ విన్ సిచ్యువేషన్ లోక్ అదాలత్లో మనకి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ వంగర మండలం మడ్డువలస గొర్ల శ్రీరామ నాయుడు రిజర్వాయర్ నుండి రబీ పంట సాగుకు నీరు విడుదల చేశారు. కుడి ప్రధాన కాలువ నుంచి 200 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నట్లుగా ప్రాజెక్టు అధికారి నితిన్ కుమార్ తెలియజేశారు. వంగర మండలంలో 996, రేగడి ఆమదాల వలస మండలంలో 6777, సంతకవటి మండలంలో 6599, సిచిగడ మండలంలో 3039, పొందూరు మండలానికి 99 ఎకరాలకు మొత్తం 17,500 ఎకరాలకు సాగు అందించినట్లుగా పేర్కొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. సో భోజనాలు